హలో అండి, అందరికీ నమస్కారం. వరలక్ష్మి వ్రతం అనేది హిందూ సాంప్రదాయాల్లో అత్యంత ముఖ్యమైన పవిత్రమైన పండుగల్లో ఒకటి. లక్ష్మీదేవిని పూజించి ఆమె అనుగ్రహం పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వరలక్ష్మి వ్రతం చేసేవారు గురువారం నుండి శనివారం వరకు కూడా ఏం చేయాలి అంటే, వరలక్ష్మి వ్రతం ముందు రోజు ఏం చేయాలి, శుక్రవారం రోజు చేయవలసిన వ్రతం వాయనాల గురించి, శుక్రవారం సాయంత్రం ఎలాంటి పనులు చేయాలి, అలాగే ఉదయం పూజ ఎలా చేయాలి, కలశాన్ని ఎలా కదపాలి, కదిపిన కలశాన్ని ఏం చేయాలి, వ్రతం అయ్యాక తోరణం ఎప్పటి వరకు ఉంచుకోవాలి, ఎప్పుడు అనే విషయాలు అన్నింటినీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వరలక్ష్మి వ్రతం ముందు రోజు గురువారం మీరు తలస్నానం చేసుకోండి. అంటే షాంపు పెట్టి తలస్నానం చేయాలి అనుకుంటే గురువారం చేయండి. శ్రావణ శుక్రవారం రోజు తలస్నానం చేయకూడదు. అలాగే వాయనం కోసం పసుపు కుంకుమలను వక్కను ఏర్పాటు చేసి పక్కన పెట్టుకోండి. గురువారమే ఇలా చేస్తే శుక్రవారానికి సులభం అవుతుంది. జాకెట్ ముక్కలు కూడా ఈ రోజే పక్కకు తీసి పెట్టుకోండి. ఈ రోజు గుమ్మానికి కూడా తోరణాలు కూడా కట్టేసుకోండి. పూజ సామాన్లు ఒకే సెట్ ఉంటే ఈరోజు క్లీన్ చేసి పెట్టుకోండి. అలాగే లక్ష్మీదేవి ఫోటో పీటను బుధవారమే శుభ్రం చేసుకోండి. శుక్రవారం వాటిని మామూలుగా నీటితో కడిగి బొట్టు పెట్టుకోండి. ఇక అక్షంతలను కూడా గురువారం రోజే కలిపి పెట్టుకోండి. అలాగే వెండి పువ్వులు, కాయిన్స్ పాలతో శుభ్రం చేసుకొని ఉంచుకోండి. ముఖ్యమైన 3 పదార్థాలను గురువారం రోజే తెచ్చి ఉంచుకోవాలి. అవే ఆవు నెయ్యి, పాలు. అమ్మవారికి శ్రావణ శుక్రవారం రోజు ఆవు పాలతో పరమాన్నం సమర్పించి ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఒక బిల్వ దళాన్ని సమర్పించిన చాలు, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజే ఆవు పంచాంగాన్ని ఇల్లంతా కూడా చల్లితే చాలా మంచిది. లేదా గంగాజలం చల్లండి. కొంతమంది కలశం ముందు రోజు చేస్తూ ఉంటారు, కానీ అలా చెయ్యకూడదు. వాయనానికి ఇవ్వవలసిన పువ్వులు, పండ్లను మరియు తమలపాకులను గురువారం రోజే కడిగి పెట్టుకోండి. అమ్మవారికి సమర్పించే వాటిని మాత్రం శుక్రవారం రోజు కడగాలి. కలశానికి కావలసిన వాటిని ఈరోజే సిద్ధం చేసి పెట్టుకోండి. అలాగే గురువారం సాయంత్రమే శనగలను నానబెట్టి ఉంచుకోండి. శుక్రవారం ఉదయం నిద్రలేచి లేవగానే ఇల్లంతా ఒకసారి తూడ్చి వాకిట్లో ముగ్గులు పెట్టి స్నానం చేసేటప్పుడు తప్పనిసరిగా పసుపులను ముఖానికి, మంగళసూత్రానికి, పాదాలకు రాసుకోండి. అయితే చాలామంది ఇలా స్నానం చేశాక ప్రసాదాలు వండే సమయంలో పూజ ఇప్పుడు చెయ్యట్లేదు కదా అని చెప్పి నైటీలు వేసుకుంటూ ఉంటారు. కానీ అలా కాకుండా ఏదో ఒక మామూలు చీరను కట్టుకొని స్నానమైన వెంటనే తలకు వస్త్రం చుట్టుకొని తులసమ్మ దగ్గర ఒక దీపం పెట్టండి. అలాగే ఇంట్లో దేవి దగ్గర కూడా దీపం పెట్టండి. ఎందుకంటే వరలక్ష్మి పూజ చేసేవారికి చాలా సమయం పడుతుంది కాబట్టి ఉదయం దీపం పెట్టండి. ఆ తర్వాత నైవేద్యాలు తయారు చేయండి. బెల్లంతో పరమాన్నం, దద్దోజనం, పూర్ణాలు, పులిహోర, బొప్పట్లు చక్కగా ఇలా మీకు ఇష్టమైనవి చేయవచ్చు. శక్తి ఉన్నవారు ఏవైనా సరే చేసుకోవచ్చు. లేకపోతే 3 నైవేద్యాలు చాలు. ఆ తర్వాత పూజ చేసే స్థలంలో ఆవు పంచాంగం లేదా పసుపు నీళ్లు చల్లి ఆసనాన్ని ఏర్పాటు చేసుకోండి. ముందు పీట మీద ముగ్గు వేసి పసుపు కుంకుమ, ఆ తర్వాత కలశం ఏర్పాటు చేసుకోండి. చెంబును తీసుకొని గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి దానిలో గంగాజలం పోసి పసుపు కుంకుమ, గంధం, పువ్వులు, బిల్వ పత్రాలు, 2 లవంగాలు, 2 ఖర్జూర, 1 కాయను, పచ్చ కర్పూరం వేసి కలశం తయారు చేయండి. మండపం పైన ముందు గజలక్ష్మి దేవి ఫోటో కానీ లేదా లక్ష్మీనారాయణ విగ్రహం పెట్టుకోండి. కలశం కోసం ముందు అరటాకు వేసి దాని మీద 3 గుప్పిళ్ళ బియ్యం పోసి దాని మీద చెంబులో పెట్టుకోవాలి. చెంబు పైన కొబ్బరికాయను పెట్టి రవిక గుడ్డను పైన కప్పి అలంకరించండి. చాలామంది బంగారం లేదా వెండి అమ్మవారి ముఖాలను ఏర్పాటు చేసి చీర కట్టి అలంకరిస్తూ ఉన్నారు. అలా కాకుండా తయారు చేసుకోవచ్చు. ఆ తర్వాత తెల్ల దారం తీసుకొని పసుపు రాసి పూలతో 5 ముడులు వేస్తూ తోరణాలు తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. అమ్మవారి దగ్గర తాంబూలం, గాజులు, పసుపు, కుంకుమ, శనగలు, పువ్వులు, కొత్త చీర,
జాకెట్ పెట్టి ఉంచండి. ముందుగా వినాయకుడి పూజ కోసం పసుపుతో వినాయకుడిని తయారు చేయండి. ఆ తర్వాత గణపతికి ముందుగా పూజ చేసుకోవాలి. గణపతి పూజ అయ్యాక విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఫోటోను లేదా విగ్రహానికి గంధం కుంకుమ బొట్లు పెట్టి పుష్పాలు పెట్టి పూజలోనికి ఆహ్వానించాలి. అమ్మవారికి తయారు చేసిన నైవేద్యాలు పెట్టండి. తాంబూలానికి ఏర్పాటు చేసిన వాటిని కూడా అమ్మవారి దగ్గర పెట్టండి. అలాగే లక్ష్మీ గవ్వలు, గోమాతి చక్రాలు, ఏకాక్షి నారికేలం, దక్షిణామృత శంఖం ఇలాంటి లక్ష్మీప్రదమైన వస్తువులను కూడా అమ్మవారి చుట్టూ ఉండేలాగా పెట్టండి. ఏనుగులు ఉంటే అమ్మవారికి ఇరువైపులా పెట్టి ఉంచండి. తామర గింజలు, పూలమాల ఉంటే అమ్మవారికి వేయండి. తామర పూలతో పూజించండి. కలశం ముందు ఒక చిన్న ప్లేట్లో అమ్మవారి కాయిన్కి పెట్టి కుంకుమ పూజ చేయండి. 3 తోరణాలు తయారు చేసుకోండి. మీ దగ్గరలో గంట, అగరవత్తి అన్నీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేసుకోండి. చేసిన ప్రసాదాలన్నింటినీ కూడా పక్కన పెట్టండి. ఇప్పుడు చక్కగా మంచి పట్టు చీర కట్టుకొని అమ్మవారి స్వరూపంగా అలంకరించుకొని వచ్చి పూజలో కూర్చోండి. ముందుగా దీపారాధన చేసుకొని ఆసనం చేసుకొని కూర్చొని పూజ చేయండి. వరలక్ష్మి దేవి పుస్తకంలో ఉన్న విధంగా వ్రతం చేసుకోండి. పూజ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎవరో ఒకరికి మీరు ఏమీ తినకుండానే ఒక వాయనం ఇవ్వండి. సమయం ఉంటే మిగతా వారికి కూడా అప్పుడే వాయనం ఇవ్వండి. సమయం లేని వారు ఆ రోజు సాయంత్రం వాయనం ఇవ్వవచ్చు. కానీ పూజ చేశాక ఆ రోజు మధ్యాహ్నం పడుకోకూడదు. సాయంత్రం 4:30 వరకు దీపారాధన చేసి వాయనాలు ఇవ్వని వారు 5:30 లోపు వాయనాలు ఇవ్వచ్చు. వాయనాలు ఉదయమే ఇచ్చేసిన వారు సాయంత్రం చక్కగా దీపారాధన చేసి స్తోత్రాలు చదువుకోండి. శక్తి ఉంటే శనగలు, పళ్ళు సాయంత్రం పూజ అయ్యాక అమ్మవారి దగ్గర ఉన్న గాజులను 2 ఆ రోజు వేసుకోండి. శనివారం ఉదయం తొందరగా నిద్రలేచి అమ్మవారికి దీపారాధన చేసి నైవేద్యం పెట్టి యథాశక్తిగా అమ్మవారికి పూజ చేసుకోండి. పూజ అయ్యాక అమ్మవారి పీటను నెమ్మదిగా కదపండి. కలశాన్ని, కొబ్బరికాయని, బియ్యాన్ని తీయండి. కొబ్బరికాయతో తీపి పదార్థం, బియ్యంతో పరమాన్నం చేసి ఇంట్లోని వారందరూ కూడా తినండి. అమ్మవారికి సమర్పించిన రవిక వస్త్రాన్ని మీరు కుట్టించుకోవచ్చు. కలశంలో ఉన్న నీటిని ఏదైనా ఒక మూలకు పోసేయండి. కొంచెం నీటిని మాత్రం ఇల్లంతా చల్లుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.